అందరికీ నమస్తే అండి. సో నేను గతంలోనే చెప్పాను ఈ టైమ్స్ నౌ సర్వే సీక్రెట్ ఏమిటి అనేది. ఎందుకు ఈ టైమ్స్ నౌ అనేది ప్రతి నెలకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం సర్వేలు రిలీజ్ చేస్తుంది అనేది గతంలో చెప్పాను. కానీ ఆ వీడియో చాలామంది చూడలేదేమో, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఆ సర్వే ఒక ఫేక్ సర్వే. ఫేక్ అని నువ్వెలా చెప్పగలవు అనే మీకు డౌట్ రావచ్చు. చాలా క్లియర్గా ఉన్నట్టు ఫ్యాక్ట్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ టైమ్స్ నౌ అనే సంస్థ దానికి అంటే అసలు సబ్జెక్టు వెళ్ళే కంటే ముందు నేను ఒక ఉదాహరణ చెప్తా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ కోసం సిఫాలజిస్ట్గా పనిచేస్తున్నాను అనుకుందాం. అంటే ఒక పొలిటీషియన్ని గెలిపించడానికి నేను పనిచేస్తున్నాను అనుకుందాం. అలా పనిచేసే క్రమంలో ఆ పొలిటీషియన్ తరపున నేను రకరకాల పనులు చేయాలి. అంటే మార్కెటింగ్ చేయాలి, అతన్ని పొలిటికల్ మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి. అలా మార్కెటింగ్ చేసే క్రమంలో ఆ పొలిటీషియన్ తరపున పాజిటివ్ వార్తలు రాయించాలి, న్యూస్ ఆర్టికల్స్ రాయించాలి, భజన చేయించాలి, సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎలివేషన్స్ చేయాలి కదా, సర్వేలు ఇవన్నీ చేయాలి. సో ఇలా అనుకూల వార్తలు భజన వార్తలు రాయించే క్రమంలో నేను కొన్ని మీడియా సంస్థలతో అప్రోచ్ అవ్వాలి. కొన్ని మీడియా సంస్థలకి నాకు ఒప్పుకున్న మీడియా సంస్థలకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మన పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో అతని గురించి అనుకూలంగా వార్తలు రాయించి మార్కెట్లో ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయాలి. ఇది సిఫాలజిస్టులు చేసే వర్క్. సిఫాలజిస్ట్ కోర్సులోనే ఇది ఉంటుంది, పొలిటికల్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. ఐపాక్ అనే సంస్థ ఒక సిఫాలజీ సంస్థ, అంటే పొలిటికల్ మార్కెటింగ్ సంస్థ. సో ఇప్పుడు అసలు సబ్జెక్టులోకి వెళ్దాం. ఈ టైమ్స్ నౌ అనే సంస్థ గత ఏడాదిన్నరగా ప్రతీ నెల ఏదో ఒక టైంలో నెల ఫస్ట్ వీక్లో కావచ్చు, లాస్ట్ వీక్లో కావచ్చు, ఒక సర్వే రిలీజ్ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 24 లేదా 25 ఎంపీ సీట్లు, 24 లేదా 25 ఎంపీ సీట్లు అని. ఈ మధ్య ఈ నెల అండ్ గత నెల మాత్రమే 21 లేదా 22 ఎంపీ సీట్లు అని చెప్పారు. అంతకుముందు వచ్చిన ప్రతి సర్వేలో కూడా 24 లేదా 25 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పారు. ఈ టైమ్స్ నౌకి ఇంకేం పని లేదా? ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఎంపీ సీట్ల మీద ఎందుకు సర్వే చేయాలి? దేశం మొత్తం చేయొచ్చుగా. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా ఈ రాష్ట్రాలన్నీ చేయొచ్చుగా. యూపీ, ఉత్తరప్రదేశ్. టైమ్స్ నౌ సంస్థ ఏమైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్దా? ఇక్కడ అమరావతిలో ఉందా, విశాఖపట్నంలో ఉందా, పులివెందుల్లో ఉందా, కడపలో ఉందా, ఎక్కడుంది? టైమ్స్ నౌ హెడ్ క్వార్టర్స్ ఏమైనా ఆంధ్రప్రదేశా? టైమ్స్ నౌకి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో వ్యూవర్షిప్ తెలుగులో ఏమైనా ఉందా? లేదు కదా. కానీ ఆ సంస్థ ఎందుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మీద ఇంత దృష్టి పెట్టాలి? ఆంధ్రప్రదేశ్ మీద ఇన్ని సర్వేలు రిలీజ్ చేయాలి? ఇప్పుడు నెలకొక సర్వే ఈ టైమ్స్ నౌ ఏ రాష్ట్రం మీద రిలీజ్ చేయట్లా, ఏ ఇతర రాష్ట్రాలకు సంబంధించి రావట్లా. ఓన్లీ అప్పుడప్పుడు మాత్రమే ఇతర రాష్ట్రాలు దేశం మొత్తాన్ని గురించి చెప్తున్నారు. ఇప్పుడు అసలు పాయింట్కి వచ్చేస్తా. ఈ టైమ్స్ నౌలో పనిచేసిన ఒక మీడియా హెడ్ ప్రస్తుతం ఐపాక్లో కూడా పనిచేస్తున్నారు. ఆమె పేరు హర్దీప్ దుగల్, HARDEEP, హర్దీప్ DUGAL దుగల్. ఆమె ఐపాక్లో ప్రస్తుతం క్యాంపెయినింగ్ మేనేజర్, స్టేట్ హెడ్, అలాగే మీడియా రిలేషన్స్ మేనేజర్, స్టేట్ హెడ్. ఐపాక్లో మీడియా రిలేషన్స్కి సంబంధించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆమె టైమ్స్ నౌలో కీలక కరస్పాండెంట్గా వర్క్ చేశారు, అంటే అత్యున్నత హోదాలో పనిచేశారు. సో అదే అంటే ఈ టైమ్స్ నౌకి ఐపాక్కి మధ్యలో రిలేషన్ ఆమె. సో నా క్లయింట్ కోసం నేను భజన చేయమని నా సంస్థకు నేను చెప్తానుగా. నా సంస్థలో తెలిసిన వాళ్ళు ఉంటారుగా. నా సంస్థ హెడ్తో మేనేజ్మెంట్తో నేను మాట్లాడి ఒప్పించి డబ్బులు ఇచ్చి నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా సర్వేలు రిలీజ్ చేయిస్తానుగా. సో ఇక్కడ అదే జరుగుతుంది, పొలిటికల్ మార్కెటింగ్. లేదు పొలిటికల్ మార్కెటింగ్ కాదు, ఇది నిజం, ఈ సర్వే నిజం అంటారా? మరి ఇతర రాష్ట్రాల్లో ఎందుకు రావట్లేదు ఈ సర్వే? ఇదే టైమ్స్ నౌ సర్వే తమిళనాడు మీదో, తెలంగాణ మీదో, ఒడిశా మీదో, లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎందుకు రావట్లా? ప్రతీ నెల ఆంధ్రప్రదేశ్ మీదే ఎందుకు వస్తుంది? నేను గతంలోనూ చెప్పా, ఇప్పుడు చెప్పా. ఒక 10 ఎంపీ సీట్లు వైసీపీ తలకిందులుగా తపస్సు చేసినా గెలవలేదు అని. ఒక 10 ఎంపీ సీట్లు ఏమో, ఇంక 15 గెలిస్తే గెలవచ్చు, లేకపోతే లేదు. శ్రీకాకుళం ఎంపీ సీటు, విశాఖపట్నం ఎంపీ సీటు కావచ్చు, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, బాపట్ల, రాజమండ్రి, నరసాపురం, మచిలీపట్నం, ఈ ఎంపీ సీట్లన్నీ కూడా తలకిందులుగా తపస్సు చేసినా గెలవడం కష్టం. 600 గెలవడం కష్టం. సో కళ్ళెదురుగానే ఓడిపోయే సీట్లు అన్నీ కనిపిస్తుంటే ఎలా 21 లేదా 22 అని చెప్పగలరు? ఎలా చెప్తారంటే వాళ్ళు ఏమి సర్వే చేయరు. ఒక పొలిటికల్ మార్కెట్లోకి ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయాలి.
ఆ పాజిటివ్ వేవ్ క్రియేట్ చేసే క్రమంలో ఈ టైమ్స్ నౌ చేత ఇటువంటి సర్వేలు రిలీజ్ చేస్తారు. వాళ్ళకేం పోద్దండి. ఇప్పుడు టైమ్స్ నౌ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా క్రెడిబిలిటీ పోవడానికి? క్రెడిబిలిటీ పోయే వాళ్ళైతే అటువంటి ఫేక్ సర్వేలు రిలీజ్ చేయరు. ఇప్పుడు 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారే అనుకుందాం, వాళ్ళు ఇటువంటి ఫేక్ సర్వేలు రిలీజ్ చేయరు. అదే సబ్స్క్రైబర్స్ ఏమీ లేని వాళ్ళు అనుకో, ఎన్నైనా చెప్తారు, ఎన్ని మాటలైనా చెప్తారు. వాళ్ళకి ఏం పోద్ది చెప్పండి? సో కొండకు వెంట్రుకేశారు, నిజంగా 21, 22 ఎంపీ సీట్లు వస్తే మేము చెప్పింది నిజమైందని డప్పు కొట్టుకుంటారు. అది రానే రావు. సో టైమ్స్ నౌ అనేది అడ్రస్ కూడా ఉండదు. ఇంకో 2 నెలలు అయ్యాక టైమ్స్ నౌ అనేది అడ్రస్ కూడా ఉండదు. కావాలంటే చూడండి, మళ్ళీ ఎప్పుడైనా ఐప్యాక్ ఏదైనా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే అప్పుడు వాళ్ళు ఆ పార్టీ కోసం పనిచేస్తారు. సో ఇది ఐప్యాక్కి టైమ్స్ నౌకి ఉన్న రిలేషన్. అంతే తప్ప ఇంకా నిజమైన సర్వేలు ఏమీ జరిగినట్టు కాదు. నిజంగా వాళ్ళు ఏమి శాంపిల్స్ తీసుకోరు, నిజంగా ఏమి ఇదంతా జరగదు. ఇదంతా రియాలిటీ షో. ఆ రియాలిటీ షోలో ఉన్న వాళ్ళందరూ కావాలంటే మీరు గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి. నేను స్పెల్లింగ్ చెప్పాను కదా, హర్దీప్ దుగల్ అని గూగుల్లో సెర్చ్ చేసి ప్రొఫైల్ చూడండి. లింక్డ్ఇన్లో ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది, ప్రొఫైల్ చూడండి. ఆమె గతంలో ఎక్కడ పనిచేశారు, ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారు, ఆమె ప్రొఫైల్ మొత్తం అర్థమైపోద్ది. సో అప్పుడు టైమ్స్ నౌకి ఐప్యాక్కి రిలేషన్ ఉంటుంది. టైమ్స్ నౌకి ఐప్యాక్కి రిలేషన్ మీకు తెలిసిందే అంటే వైసీపీకి టైమ్స్ నౌకి రిలేషన్ ఉన్నట్టే. సో అందుకే ఈ సర్వేలు, అంతకుమించి వేరే సీక్రెట్ ఏమీ లేదు. థ్యాంక్ యూ.